నమస్తే అండి. లాస్ట్ క్లాస్లో మనము భాషా భాగాల నుంచి చక్కటి క్లాస్ని చేశాము. ఈరోజు భాషా భాగాల్లో భాగమైనటువంటి క్రియల గురించి మనము ఈరోజు క్లాస్లో క్రియ అంటే ఏంటి, క్రియలు ఉన్నటువంటి రకాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా భాషా భాగాలు 5 అని మనం తెలుసుకున్నాము. నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణము, అవ్యయం. ఈ భాషా భాగాలలో క్రియ అన్నటువంటిది మనకు ప్రధానమైనటువంటిది అనే అంశాన్ని మనం గమనించాలి. ఎందుకు క్రియకి మనం అంత ప్రాధాన్యతనిస్తున్నామంటే వాక్య నిర్మాణంలో క్రియ లేనిది వాక్యం పరిపూర్ణంగా కాదన్నటువంటి అంశాన్ని మనం గమనించాలి. రైట్? క్రియ అంటే ఏంటి? దేని మనం క్రియ అంటాము? పనిని గురించి తెలిపేదాన్ని మనం క్రియ అంటాం కదా. నవ్వడం, తినడం, చూడడం, రాయడం, ఇలాంటి అనేక రకాల యాక్షన్ అంటే పనులను మనం క్రియ అని అంటాం కదా. క్రియలో కూడా మనకు రకాలు ఉన్నాయనే అంశాన్ని మనం చెప్పవచ్చు. ఓకే, సో ఒక్కసారి మరి ఆ రకాలు ఏంటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ చూడాలి మీరు. క్రియ ఇందాక మనం చెప్పినట్టుగా పనిని గురించి తెలుపున్నది క్రియ కదా. పనిని గురించి తెలుపున్నది క్రియ అంటున్నాము. క్రియలో ప్రధానంగా 2 రకాలుగా మనం క్రియను భావించడం జరుగుతుంది. అందులో మొదటిది అసమాపక క్రియ, 2 సమాపక క్రియ. రైట్, అసమాపక క్రియ అంటే ఏంటి, సమాపక క్రియ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ నేను ఒక వాక్యం రాశాను. రైట్, రమ పాఠశాలకు వెళ్ళి పాఠం విన్నది అనేటువంటి ఒక ఉదాహరణను రాశాను. ఇక్కడ మీరు గమనించాలి, రమ పాఠశాలకు వెళ్ళి పాఠం విన్నది అనేటువంటి ఈ 2 వాక్యాలలో 2 పనులు ఉన్నాయి కదా. మొదటి పని ఏంటి? పాఠశాలకు వెళ్ళడం. రెండవ పని ఏంటి? పాఠాన్ని వినడం. అయితే రెండవ వాక్యంతో సంబంధం లేకుండా మనం మొదటి వాక్యాన్ని మాత్రమే చదివితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రమ పాఠశాలకు వెళ్ళి అన్న తర్వాత ఆమె ఏం చేస్తుందో ఎవరికి తెలియదు కదా. సందేహం అన్నది వస్తుంది కదా. కాబట్టి సందేహాత్మకంగా వాక్యం అనేటువంటిది ఇక్కడ ఉంది. ఎందుకు సందేహాత్మకంగా ఉంది వాక్యం అంటే క్రియ అన్నటువంటిది పరిపూర్ణంగా లేదు కదా. మరి అసంపూర్తిగా ఉందని చెప్పొచ్చు కదా. ఎస్, రైట్. రమ పాఠశాలకు వెళ్ళి, ఇది అసంపూర్తి వాక్యాన్ని తెలిపేటటువంటి క్రియ ద్వారానే వాక్యం అర్థవంతంగా మారుతుంది, అది తెలుసు. కాబట్టి ఈ వాక్యం మనం చదివిన వెంటనే రమ పాఠశాలకు వెళ్ళి ఏం చేస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ క్రియ ద్వారా, క్రియ అన్నటువంటిది అసంపూర్తిగా మనకు కనిపిస్తుంది కదా. పూర్తి కాని వాక్యాన్ని తెలిపేటటువంటి క్రియ అనొచ్చు కదా. పూర్తి కాని వాక్యాన్ని తెలిపే క్రియను అసమాపక క్రియ అని అంటాం. రైట్, పూర్తి కానటువంటి పనిని తెలిపే క్రియను మనం అసమాపక క్రియ అంటాం. అలాగే రెండో వాక్యం ఇక్కడ చూస్తున్నాం కదా, చూడండి ఒకసారి. రమ పాఠశాలకు వెళ్ళి పాఠం విన్నది. ఈ రెండవ వాక్యంలో ఉన్నటువంటి ఈ చివరి క్రియ ద్వారా వాక్యం పరిపూర్ణంగా మారిపోయిందని చెప్పవచ్చు కదా. సో మరి ఈ క్రియకు డిఫరెన్స్ ఏంటి, భేదం ఏంటంటే ఇక్కడ క్రియ అసంపూర్తిగా ఉంది, ఇక్కడ క్రియ పరిపూర్ణంగా మారిపోయింది. కాబట్టి ఇలాంటి క్రియను, వాక్యం పూర్తిగా కావడానికి కారణమైనటువంటి క్రియను మనము సమాపక క్రియ అని అంటాము. రైట్, పూర్తి కానటువంటి వాక్యాన్ని తెలిపే క్రియలను అసమాపక క్రియలు అంటాము. పూర్తయిన వాక్యాలను తెలిపే క్రియలను సమాపక క్రియలు అంటాము. కొన్ని అసమాపక క్రియలను ఇక్కడ రాశాను, వాటికి అసమాపక క్రియలను మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విని, చూసి, తిని, నవ్వి అన్నటువంటి, అలాగే రాసి, చేసి అనేటువంటి అసమాపక క్రియలు నేను బోర్డు పైన రాశాను. రైట్, అయితే స్త్రీవాచకం, పురుషవాచకానికి క్రియలలో మార్పులు అనేటువంటి మనం గమనిస్తుంటాం. రైట్, అవి కూడా మనం ఒకసారి చూడవచ్చు. విని, వినింది, విన్నాడు. చూసి, చూసింది, చూశాడు. తిని, తినింది, తిన్నాడు. ఎస్, నవ్వి, నవ్వింది, నవ్వాడు. అలాగే రాసి, రాసింది, రాశాడు. చేసి, చేసింది, చేశాడు. ఈ విధంగా మనము క్రియను చక్కగా నేర్చుకోవచ్చు. క్రియ 2 రకాలను మనం ఎలా చెప్పామో, మొదటి క్రియను అసమాపక క్రియ అంటాం, రెండవ క్రియను సమాపక క్రియ అని అంటున్నాము. ఈరోజు క్లాస్లో మనము క్రియకు సంబంధించినటువంటి అద్భుతమైన విషయాలను తెలుసుకోవడం జరిగింది. అందరికీ నమస్తే.